Hello traders, welcome to Nifty, Bank Nifty, Fin Nifty and Sensex and Mid Cap Nifty analysis for December 30, 2024. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే అనాలిసిస్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై స్టాక్ ఆప్షన్ అనాలిసిస్ ఛానల్ కలిపి సెర్చ్ చేయాలి మై స్టాక్ ఆప్షన్ అనాలిసిస్ ఛానల్. ఓకే, ఇప్పుడు అట్ ప్రెసెంట్ మిడ్ క్యాప్ నిఫ్టీ కూడా ఈ రోజు నుంచి యాడ్ చేస్తున్నా. ఇన్ డీటెయిల్ ఫర్ డేస్ కలిసే కొద్దీ ఇన్ డీటెయిల్ అనాలిసిస్ చేసుకుందాం. ఈరోజు జస్ట్ యాడ్ చేస్తున్న సబ్స్క్రైబర్ అడిగారు కాబట్టి. ఓకే, లెట్ స్టార్ట్. సో ఫ్రైడే సెషన్ వచ్చేసి మంచిగా గ్యాప్ అప్ అయింది. ఆల్మోస్ట్ లైక్ 70 పాయింట్స్ గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ అయ్యి నియర్ టు నియర్ టు 950, 23,950 ఆ రేంజ్ దాకా వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి సెల్ ఆఫ్ వచ్చేసింది. ఏదైతే గ్యాప్ అప్ అయింది ఒక రెసిస్టెన్స్ జోన్ నుంచి గ్యాప్ అప్ అయింది. రెసిస్టెన్స్ జోన్ బ్రేక్ అవ్వాలంటే ఒక 3 days నుంచి కన్సల్టేషన్ అవుతుంది కదా, కొద్దిగా అది బ్రేక్ చేసింది. కానీ స్టిల్ ఇంకా రెసిస్టెన్స్ ఉన్నాయి. ఇది కూడా 950, 24,000, 24,200 దాకా అదంతా ఒక రెసిస్టెన్స్ జోన్, గ్యాప్ ఏరియా, గ్యాప్ డౌన్ ఏరియా. సో ఈ రెసిస్టెన్స్ బ్రేక్ చేస్తేనే ఫర్దర్ అప్ మూవ్ ఇంకా 700-800 నియర్ టు 25,000 దాకా ఈ మూవ్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. సో ఈ 300-400 రెసిస్టెన్స్ ఇంకా ఫాస్ట్గా షార్ట్ కవరింగ్ వస్తేనే కానీ ఈ రెసిస్టెన్స్ 200-300 పాయింట్స్ అబోవ్ 950 అనదర్ 250 పాయింట్స్ బాగా రెసిస్టెన్స్ జోన్ అనమాట. ఇది బ్రేక్ చేయలేదు, షార్ట్ కవరింగ్ వస్తుంది కానీ స్టిల్ ఇంకా ఎఫ్ఐఎస్ సెల్ చేస్తున్నారు. సో మార్కెట్ బెత్ వచ్చేసి 50-50 ఉంది. 1268 అడ్వాన్స్ అయితే 1223 డిక్లైన్స్ అయినాయి ఫ్రైడే. ఎఫ్ఐఎస్ 1323 crores సెల్ చేశారు. డిఐఎస్ 2544. ఎందుకు ఎఫ్ఐఎస్ ఇంకా ఆపలేదంటే చెప్పే కదా, బాండ్ డీల్స్ అవి ఇంకా హైలోనే ఉన్నాయి. అబోవ్ 4 ఉంది, 4.6 అలా ఉంది. అలాగే డాలర్ కూడా స్ట్రెంత్ ఏమాత్రం ఇంకా తగ్గలేదు. మన రూపీ డిప్రిసియేషన్ కూడా తగ్గలేదు. సో ఇవి కీ ఫ్యాక్టర్స్ అనమాట. ఏది మన గ్లోబల్ ఆస్పెక్ట్, మన ఇండియా రిలేటెడ్ టు ఇండియాతో కంపేర్ చేస్తే సో ఇవి కీ ఆస్పెక్ట్స్ ఫర్ ఎఫ్ఐ పార్టిసిపేషన్కి అనమాట. సో ఎప్పుడైతే డాలర్ ఇండెక్స్ వాళ్ళు సేఫ్ హెవెన్స్కి వెళ్ళిపోతారు, అక్కడ మరి డాలర్ పెరిగితే వాళ్ళకి రెవెన్యూస్ ఇక్కడ వచ్చింది ఇంకా డబుల్ రెవెన్యూ లూజ్ అవుతూ ఉంటారు. సో అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు సేఫ్ హెవెన్స్లోకి, డాలర్ స్ట్రెంత్ అయ్యే కొద్దీ. సో ఇక్కడ పర్సంటేజ్ రిటర్న్స్ వచ్చినా కూడా అది లాస్ అవుతుంది అనమాట డాలర్ పెరిగే కొద్దీ. సో అందుకే వెళ్ళిపోతూ ఉంటారు. సో దానివల్ల ఏంటంటే సెల్ ఆఫ్ వస్తూ ఉంటుంది, వాళ్ళు అమ్ముతూ ఉంటారు. కానీ ఇదివరకట్లా కాదు, డిఎస్ చాలా స్ట్రాంగ్గా బై చేస్తున్నారు. ఎఫ్ఐ అవుట్ఫ్లోస్ని డామినేట్ చేయకపోయినా స్టిల్ ఒక చాలా 4-5 years బ్యాక్తో కంపేర్ చేస్తే చాలా మారింది డిఏఎస్ బయింగ్ పవర్. బికాజ్ ఎఫ్ఐ ఇన్ఫ్లోస్ బాగున్నాయి దీనికి, ఎస్ఐపి ఇన్ఫ్లోస్. సో ఇంకో 5 years తర్వాత ఎఫ్ఐఎస్ డామినేట్ చేసే అవకాశం ఉంది. ఎఫ్ఐఎస్ మనం ఓవరాల్గా చూసుకుంటే అమ్ముతున్నారు మార్కెట్ అని అనుకున్నాం, కానీ నెట్ టు నెట్ చూస్తే వాళ్ళు ఐపీఓస్లో పెట్టారు, అలాగే బాండ్స్లో పెట్టారు. సో అది ఎఫ్ఐఎస్ నెట్ అవుట్ఫ్లోస్ వస్తే 8,000 crores ఉన్నాయి. సో జస్ట్ ఎక్కడ వేరే ఆప్షన్ బాగుందో చూస్తున్నారు. సో అది మన ఎఫ్ఐ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసాం కదా. డొమెస్టిక్గా వచ్చేసి Q3 రిజల్ట్స్ ఇంకా త్వరలో స్టార్ట్ అవుతాయి. ఇన్ఫీతో మొదలవుద్ది Jan 9th అలాగా. సో అవి చాలా సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేస్తాయి ఇప్పుడు. ఎందుకంటే కార్పొరేట్ ఎర్నింగ్స్ చాలా డౌన్ అయినాయి, బికాజ్ కన్జంప్షన్ వీక్ అవటం కానీ రకరకాల ఫ్యాక్టర్స్ డౌన్ అయినాయి. సో కార్పొరేట్ ఎర్నింగ్స్ మీద ఒక ఐ వాచ్ ఉంటుంది, చాలా ఇంపార్టెంట్ కూడా. ట్రెండ్ డిసైడింగ్, ఫర్దర్ ట్రెండ్ ఇంకా 2-3 points పడుతుందా లేకపోతే ఇక్కడ సస్టైన్ అవుతుందా అనేది కార్పొరేట్ ఎర్నింగ్స్ మీద ఉంటుంది. నెక్స్ట్ బిగ్ థింగ్ ఏంటి, కన్జంప్షన్ అండ్ ఇన్ఫ్లేషన్, ఈ రెండింటి మీద ఉంటుంది. ఇన్ఫ్లేషన్ ఎలాగో ఇన్ఫ్లేషన్ హైలో ఉన్న రేట్స్ కట్ చేస్తున్నారు. సో ఎందుకంటే గ్రోత్ పడిపోయింది. సో దానివల్ల ఏంటంటే ఫుడ్ ఇన్ఫ్లేషన్ మెయిన్ కీ కాంపోనెంట్ ఫుడ్ ఇన్ఫ్లేషన్. సో అది మోడరేట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించినా కూడా ఫుడ్ ఇన్ఫ్లేషన్ తగ్గితే అది మేనేజబుల్లోకి వచ్చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే ఎఫ్ఐఎస్ రిలేటెడ్ పాయింట్, డాలర్ ఇండెక్స్ తగ్గాలి, బాండ్ yields తగ్గాలి, రూపీ డిప్రిసియేషన్ తగ్గాలి, ఇంకా
ఎర్నింగ్స్ బెటర్ ఎర్నింగ్స్ రావు. లాస్ట్ 2 క్వార్టర్స్ నుంచి సరిగ్గా లేవు గదా! ఏషియన్ పెయింట్స్ చూడండి చాలా ఎలా పడిపోతుంది అసలు, దారుణంగా పడుతున్నది. బికాజ్ బ్యాడ్ రిజల్ట్స్ వస్తున్నది. అలాగే ఎఫ్ఎంసీజీ మెయిన్ ఇండికేటర్ అనమాట. ఎకనమీ. సో, ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ అర్బన్‌లో మెయిన్. ఇంకోటేంటంటే ఆటో సేల్స్ కూడా అర్బన్‌లో పడుతున్నాయి, రూరల్‌లో పెరుగుతున్నాయి. సో, ఇవన్నీ కీ ఫ్యాక్టర్స్ అనమాట గోయింగ్ ఫార్వర్డ్. పీఎంఐ డేటా, అలాగే బడ్జెట్ సెషన్స్ మొదలవుతున్నాయి. ఎవరి యాస్పిరేషన్స్ ఎలా ఉన్నాయి, ఇండస్ట్రీ యాస్పిరేషన్స్ అవన్నీ తీసుకొని వెళ్తారు. సో, ఇది అనమాట. అంటే నెక్స్ట్ గోయింగ్ ఫార్వర్డ్ 2024లో 1-2 మంత్స్‌కి ఈ ఫ్యాక్టర్స్ మనం చూసుకోవాలి. ఒక ఏదన్నా తేడా వచ్చినా ఒక 2-3 మంత్స్ డౌన్ సైడ్ ఉంటుంది. తర్వాత అక్కడ సెటిల్ అవ్వచ్చు. సో, గ్లోబల్ మార్కెట్స్ చూద్దాం. -300 పాయింట్స్. దానికంటే ఎక్కువ నాస్డాక్ 1.25% పడింది. సో, మనది కొద్దిగా మండే రియాక్షన్ ఇవ్వొచ్చనమాట. మన ఫ్రైడే సెక్టర్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూద్దాం. సో, నిఫ్టీ 500 అనుకున్నాం కదా! ఇదొక కీ ఇండికేటరు. మార్కెట్ ట్రెండ్ ఎలా ఉందో. మిడ్ క్యాప్ ఇండెక్స్ ఎవరు అడిగారని చెప్పాను కదా! మనం యాక్చువల్‌గా బెంచ్ మార్క్ ఇండెక్స్ చేస్తున్నాం. అవి తక్కువ కంపెనీస్ ఉంటాయి. మాక్సిమం 50. అలాగే బ్యాంక్ ఇండెక్స్ అంటే ఒక 10 కంపెనీస్. మళ్ళీ అందులోని బెంచ్ మార్క్‌లోనే ఉంటాయి. సో, అటు ఇటుగా 50 చూస్తున్నాం మనం. నిఫ్టీ మిడ్ క్యాప్ కూడా చూస్తే ఓవరాల్‌గా బ్రాడర్ ఇండెక్స్ ఎలా ఉందో మనకొక ఐడియా వస్తుంది. అది గుడ్ ఐడియా. అందుకే అది రెగ్యులర్‌గా డిస్కస్ చేద్దాం. సో, 250 అప్ సైడ్, 241 డిక్లైన్స్ అయినాయి. సో, 50-50. అలాగే బ్రాడర్ ఇండెక్స్‌లో కూడా, ఐ మీన్ బ్రాడర్ మార్కెట్‌లో కూడా 50-50గానే పెరిగినాయి. సో, సెక్టర్ పర్ఫార్మెన్స్ చూద్దాం. పిఎస్యు బా పడింది. సో, నిఫ్టీ, మెటల్ అండ్ పిఎస్యు బ్యాంక్స్ బా పడ్డాయి. టాప్ లూజర్స్. ఫార్మా, ఆటో, హెల్త్ కేర్, ప్రైవేట్ బ్యాంక్స్ ఇవి బాగా పెరిగినాయి అనమాట. పర్లేదు. ఎఫ్ఎంసీజీ ఫ్లాట్, నియర్ టు ఫ్లాట్ గానీ ఎక్కువ టూ మచ్ పడలేదు. 1% అలా పడినాయి పిఎస్యు బ్యాంక్స్, మెటల్. ఫార్మా ఇవి 1.3%, ఆటో 1%. సో, ఇంకొక డేటా ఏంటంటే ఆటో సేల్స్ వస్తాయి. ఆటో సేల్స్ కూడా కొద్దిగా వీక్‌గా ఉంటున్నాయి ఒక 5-6 మంత్స్ నుంచి. సో, అది ఆటో సేల్స్, ఎఫ్ఎంసీజీ మన ఎకనామిక్ ఇండికేటర్స్ అనమాట. కీ ఇండికేటర్స్ మానిటరింగ్. అలాగే డాలర్ ఇండెక్స్, బాండ్ ఈల్డ్స్ ఇవన్నీ కంపల్సరీగా రోజు చూసుకుంటా ఉండాలి. మార్కెట్ డైరెక్షన్, స్టాక్ మార్కెట్‌లో సక్సెస్ అవ్వాలంటే చార్ట్సే కాకుండా ఈ ఎకనామిక్ కీ ఇండికేటర్స్ కూడా చూసుకుంటా ఉండాలి. ఆర్‌బీఐ చేస్తున్నది. అందుకే అవి కొద్దిగా కవర్ చేస్తా ఉంటాను. సో, చార్ట్స్ చూద్దాం. ఫాస్ట్‌గా చూసేద్దాం. సో, మిడ్ క్యాప్ ఇండెక్స్ సింపుల్‌గా చెప్పేసాను ఫస్ట్. ఇదొక సపోర్ట్ ఏరియా ఉన్నది. సో, ఇది గనక బ్రేక్ అయితే ఒక గ్యాప్ ఉన్నది ఇక్కడ. అన్‌ఫిల్డ్ గ్యాప్ ఉన్నది. సో, ఈ గ్యాప్ ఫిల్ చేయొచ్చు. ఇంక నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 12,000, నియర్ టు 12,000 దాకా పడే అవకాశం ఉంది. అంటే ఆల్మోస్ట్ లైక్ ఒక 5-6% లేదా నియర్ టు 12,000 దాకా పడే అవకాశం ఉందనమాట. ఏది స్మాల్ కరెక్షన్ లాగొస్తే. అలా కాకుండా బ్రాడర్‌గా వస్తే ఇంకా ఇక్కడ నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి ఇది స్ట్రాంగ్ సపోర్ట్. ఇంకొక 1000 పాయింట్ల అవకాశం ఉందనమాట. కానీ ఎంత పడుతుందా అనేది చూడాలి. కార్పొరేట్ ఎర్నింగ్స్ ఏదన్నా డిస్ట్రాక్ట్ చేస్తే అది బడ్జెట్ బ్యాడ్‌గా ఉంటే తప్ప అదర్‌వైజ్ ఈ 12,000 హోల్డ్ చేస్తుంది. ఇది లాంగ్ టర్మ్ ప్రాస్పెక్టివ్. డైలీ క్యాండిల్ ఇది కూడా ఈ ఛానెల్‌ని చూసుకుంటా ఉండాలి సపోర్ట్. ఇంట్రాడే వచ్చినప్పుడు చూద్దాం తర్వాత దాన్ని డీటెయిల్. నిఫ్టీ చూద్దాం. నిఫ్టీ ఇన్‌సైడ్ ఈ డిసెంబర్ 20థ్ క్యాండిల్‌లోనే ఇన్‌సైడ్ క్యాండిలే ఉంది. అప్ సైడ్ కొద్దిగా లాస్ట్ 3 డేస్‌తో కంపేర్ చేస్తే కొద్దిగా 3 డేస్ రేంజ్ పెరిగింది. కానీ ఇంట్రాడే పర్స్పెక్టివే అది పెరిగింది. మళ్ళీ ఒక సెల్ ఆఫ్ వచ్చేసింది. ఎందుకంటే ఇది 23,870, 950 అనేది మనం ఒక రెసిస్టెన్స్ అనుకున్నాం కదా! ఎగ్జాక్ట్‌లీ యాజ్ ఎక్స్‌పెక్టెడ్ నియర్ టు 950 అలాగా అవ్వంగానే ఒక సెల్ ఆఫ్ ఇచ్చిందనమాట. సో, ఇంకా ఆ రేంజ్‌లోనే ఉంది. రేంజ్ బౌండ్‌లోనే నడుస్తున్నది. వీక్లీ క్యాండిల్ చూస్తే వీక్లీ క్యాండిల్ స్మాల్ క్యాండిల్ కంపేర్ టు బేబీ క్యాండిల్ లాగా, పెద్ద క్యాండిల్‌కి బేబీ క్యాండిల్ లాగా వచ్చిందనమాట.
సో, ఇదొక ఇంకా మనకి కీ డేటా వచ్చేదున్నది కదా! సో, ఇది ఏదన్నా ఒక షార్ట్ కవరింగ్ పెండింగ్ ఉన్నది. అంత కంప్లీట్ షార్ట్ కవరింగ్ అవ్వాలంటే 25,000 అబోవ్ ఎళ్ళాలి. అదర్‌వైజ్ షార్ట్స్ చాలా ఉన్నాయి సిస్టమ్‌లో. ఏదైనా ఎలా జరుగుతున్నదంటే లాస్ట్ 3 మంత్స్ నుంచి హ్మ్. సో, ఫాలో అప్ షార్ట్ కవరింగ్ అవుతున్నది. అంటే ఓవర్ సోల్డ్ రీజియన్‌లో ఉన్నప్పుడు షార్ట్ కవరింగ్ చేస్తున్నారు. వన్ డే మాక్సిమం నెక్స్ట్ డే. ఫాలో అప్ ఉండట్లేదు. సో, అక్కడికెళ్ళిన తర్వాత మళ్ళీ చేసేస్తున్నారు. అంటే 25-30% రేంజ్‌లో ఉన్నప్పుడు షార్ట్స్ సిస్టమ్‌లో షార్ట్ కవరింగ్ ఒకటి చేస్తున్నారు. చేసి 400 పాయింట్స్ అలా తీస్తున్నారు. నిఫ్టీ గూడా బ్యాంక్ నిఫ్టీ 1200 పాయింట్స్ వస్తున్నది. అది వన్ డే సస్టైన్ అయ్యి తర్వాత మళ్ళీ ఈక్వల్ అమౌంట్ పడిపోతున్నది. సో, అలా జరుగుతున్నది షార్ట్ కవరింగ్. కంప్లీట్ షార్ట్ కవరింగ్ ట్రెండ్ చేంజ్ అవ్వాలంటే 24,000 దాటి 25,000 అబోవ్ ఎళ్తే అక్కడి నుంచి ఎక్కువున్నాయి సిస్టమ్స్‌లో. ఏది షార్టింగ్ ఎక్కువున్నదక్కడ. అది ట్రెండ్ చేంజ్ అవుతుందనమాట. ఇక్కడే మనం చార్ట్‌లోనే చెప్పొచ్చది. నియర్ టు 25,000 ఇది బ్రేక్ అయితే 24,900 బ్రేక్ అయితే ఒక ట్రెండ్ చేంజ్ లాగా ఉంటుందనమాట. నియర్ టు ఆల్ టైమ్ హై దాకా ఎళ్తుంది. సో, దాన్ని బట్టి మనం చూసుకుంటా ఉండాలి. సెన్సెక్స్. ఇది కూడా చిన్న క్యాండిల్. రేంజ్ బౌండ్ ఈ వీక్ అంతా. ఫ్రైడే కొద్దిగా మూవ్‌మెంటమ్ ఇచ్చింది గానీ మళ్ళీ ఒక సెల్లింగ్ వచ్చి పడిపోయింది. డైలీ ఇది ఒక రేంజ్‌లో నడిచినది మనం పెట్టిన రేంజ్‌లోనే. బెటర్ ఇంకా తక్కువే చేయాలనమాట. తక్కువ క్వాంటిటీస్‌లోనే చేసుకోవాలి. ఇది అబోవ్ ఎళ్తే ఇక్కడి దాకా మనకు అవకాశం ఉంది. 79,500 దాకా. బ్యాంక్ నిఫ్టీ. ఇది గూడా అప్పర్ సైడ్ ఒక సెల్ ఆఫ్ వస్తున్నది. మెయిన్ PSUస్ పడుతున్నాయి బాగా. PSU బ్యాంక్స్ పడుతున్నాయి. SBI బిలో 800 వచ్చేసింది. క్యాష్‌లో, ఫ్యూచర్స్‌లో గాదు నేను జెప్పేది. ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో నియర్ టు 950 దాకెళ్ళి ఒక మంచి గ్యాప్ అప్ అయ్యి నియర్ టు 180, 190 పాయింట్స్ దాకా పెరిగి అక్కడి నుంచి ఒక సెల్ ఆఫ్ వచ్చింది కంటిన్యూస్‌గా. మళ్ళీ ఇది చూడండి మనం పెట్టిన తర్వాత ఒక పుల్ బ్యాక్ ఇచ్చి మళ్ళీ ఒక సెల్ ఆఫ్ వచ్చింది. ఇది ఒక సపోర్ట్ జోన్ అనమాట. సో, ఇది దీని బిలో ట్రెండ్ లైన్ బిలో పడితే ఒక ఇక్కడ దాకా మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. లేదా రేపు గ్యాప్ డౌన్ అయ్యి ఇక్కడ ఒక ఇది ఒక ఏరియాలో బయింగ్ అనమాట. మరి కంప్లీట్ సెల్ ఆఫ్ అంటే ఒక సెల్లింగ్ రావాలంటే నియర్ టు 600, 650 ఆ రేంజ్‌లో 600-650 బిలో పడితే మనకి ఒక భారీగా సెల్ ఆఫ్ వస్తుందనమాట. ఇక్కడ ఉంది గదా! ఈ రేంజ్ అంతా బ్రేక్ అయిపోతుంది. స్మాల్ బయింగ్ వచ్చింది గదా! ఈ జోన్ అంతా బ్రేక్ అయిపోయి పడుతుందనమాట. నియర్ టు 23,500 బ్రేక్ అయితే ఆల్మోస్ట్ లైక్ ఒక 300-500 పాయింట్స్ 500-600 కూడా పాసిబుల్ ఉంటుందన్నమాట. అప్ టు 600 పాసిబిలిటీ ఉంటుంది ఫాస్ట్‌గా. 23,500 బ్రేక్ అయితే. అంటే 22,900 దాకా అవకాశం ఉంది. సో, రేపు ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. ఇది కొద్దిగా ఒక మొమెంటమ్ వచ్చింది గదా! ఫ్రైడే కొద్దిగా చేంజ్ అయిందనమాట. $750 ఆ రేంజ్‌లో ఇక్కడ ఫ్లాట్‌గా ఏదన్నా ఓపెన్ అయితే 750-800 మళ్ళీ 950 దాకా అవకాశం ఉంది. అదొకటి. అలాగే ఇక్కడ మనకు 650 దగ్గర పడిందంటే ఈ రేంజు ఇది ముందు నుంచే ఉంది గదా! మళ్ళీ 700, 800 ప్లస్ పాసిబుల్. ఈ 900 దగ్గర ఇది తీసేస్తాను. ఇది ఆల్రెడీ మల్టిపుల్ టైమ్స్ వచ్చింది. ఇది తీసేస్తున్నా. ఇది లైవ్‌లో చూద్దాం. ఇక్కడ మళ్ళీ ఒక సెల్ ఆఫ్ వచ్చిందంటే చూద్దాం. ఇక్కడ దాకా వెళ్ళే అవకాశం ఉంది ఒక్కొక్కసారి పుల్ బ్యాక్. ఇది 750 సస్టైన్ అయిందంటే కొద్దిగా మూవ్ అప్ అవ్వచ్చు. సో, అందుకే అది తీసేసాను. కానీ సెల్లింగ్ సైడ్ 600 బిలో 625 బిలో క్లోజ్ అయితే 500, 400 అలా అవకాశం ఉందనమాట. ఇది ఇంట్రాడే. కీ లెవెల్స్ వచ్చేసి 2376, 23,825, 875, 23,900 ఓకే. ఇది నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా సిమిలర్‌గానే ఉంది. చిన్న చేంజెస్ చేశాను అంతే. ఎందుకంటే రేంజ్ బౌండే. స్మాల్ చేంజెస్ ఉంటాయి. అప్ సైడ్ మూవ్‌మెంటం, డౌన్ సైడ్ మూవ్‌మెంటం బట్టి చేంజ్ చేశాను. సో, కీ లెవెల్స్ వచ్చేసి 51,165, 51,350, 425 అండ్ 51,535. ఇది మళ్ళీ బై జోన్ 51,000 దగ్గర 51,100 దగ్గర ఆ రేంజ్‌లో చూసుకోవాలి. టార్గెట్ వచ్చేసి 300-400 పాయింట్స్.
షార్ట్ కవరింగ్ వచ్చినప్పుడు ఇది బ్రేక్ అయిపోద్ది. సో, మొమెంటం చూసుకోవాలి. ఇదే స్టిక్ అవ్వకూడదు. ఒక ఆ రేంజ్ ఉంది గదా! 4 డేస్ రేంజ్ బ్రేక్ అయితే NR4, NR7 అని ఉంటుంది గదా! అది బ్రేక్ అయిందంటే ఆ రోజు వెయ్యి పాయింట్లు ఎళ్ళిపోద్ది. ఓవర్ సోల్డ్ రీజియన్ బాగా అయినప్పుడు. సో, అది చూసుకుంటా ఉండాలి. ఆహ్, ఇంకొకటేంటంటే ఇక్కడ ఫ్లాట్‌గా ఓపెన్ అయ్యి 300 దగ్గర ఈ ట్రెండ్ లైన్ అబోవ్ ఓపెన్ అయితే 500, 650 టార్గెట్ ఉంటుంది. అలాగే సెల్ బిలో ఈ లైన్ ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ అయితే 250 బిలో టార్గెట్ వచ్చేసి నియర్ టు 51 దాకా ఉంటుందన్నమాట. సో, ఇది బ్యాంక్ నిఫ్టీ. ఫిన్ నిఫ్టీ ఇందులో లిక్విడిటీ లేదు. సో, మనం అనాలిసిస్ మిస్ అవ్వకూడదు కాబట్టి ఇది ఇంకా భయంకరమైన రేంజ్‌లో ఉంది కంపేర్ టు అదర్ ఇండెక్సెస్. ఇది అప్‌సైడ్ మొమెంటం కూడా ఇవ్వలేదు. అండ్ లిక్విడిటీ కూడా చాలా తక్కువున్నది. సో, ఇది గ్యాప్ రెసిస్టెన్స్ దగ్గరలో ఉంది కాబట్టి ఈ 21, 2400, 150 దాకా ఒక రెసిస్టెన్స్ జోనే. ఇది బ్రేక్ అయితే తప్ప అప్‌సైడ్ ఎళ్ళదు. అలాగే డౌన్ సైడ్ వచ్చేసి ఇది 23,750 బ్రేక్ అయితే మనకిక్కడ దాకా అవకాశం ఉంది. 600, 650 అండ్ 500 దాకా అవకాశం ఉంది. సెన్సెక్స్ చూద్దాం. సెన్సెక్స్ ఇది ఆహ్, 78,200 ఆ రేంజ్ ఏదన్నా గ్యాప్ డౌన్ అయ్యి అక్కడ ఒక రేంజు. అలాగే ఇది బ్రేక్ అయితే ట్రెండ్ లైన్ బ్రేక్ అయితే ఇక్కడ దాకా అవకాశం ఉందన్నమాట. బయింగ్ ఏదన్నా రేపు గ్యాప్ డౌన్ ఎక్కడైతే ఇది ఒక బయింగ్ లెవెల్. ఈ బ్లాక్ ఈ పింక్ బ్లాక్ బయింగ్ లెవెల్. ఇది సింపుల్ 2 థింగ్సే చూద్దాం ఇందులో. సో, మిడ్ క్యాప్ నిఫ్టీ చూద్దాం. మిడ్ క్యాప్ నిఫ్టీ ఫస్ట్ టైమ్ పెడుతున్నా ఇది. మిడ్ క్యాప్ నిఫ్టీ మనం ఇది ఒక ఫుల్ గ్యాప్ డౌన్ కిందొచ్చి ఫ్లాగ్ లాగా అవుతున్నది ఇది. ఫ్లాగ్ అని కరెక్ట్‌గా చెప్పలేము. ఇది అన్‌లెస్ ఇది బ్రేక్ డౌన్ అయితే తప్ప ఫ్లాగ్ యాక్టివేట్ అవ్వదు. ఫాల్ తర్వాత జస్ట్ కన్సాలిడేషన్ అవుతున్నది. ఇది మిగతా ఆటిలతో కంపేర్ చేస్తే ఇది కొద్దిగా వైడ్ రేంజ్‌లో అవుతున్నది. సో, క్లియర్ వైడ్ రేంజ్ ఆఫ్ బాక్స్ లాగా అవుతున్నదనమాట. ఆహ్, సో, ఇది మనకు డౌన్ సైడ్ వచ్చేసి 765 నియర్ 675 దగ్గర బై చేయాలి. ఏదైనా గ్యాప్ డౌన్ అలా ఏమన్నా అయితే. లేదా ఇక్కడ ఈ ట్రెండ్ లైన్ దగ్గర 700 దగ్గర అక్కడ చూడొచ్చనమాట. అయితేనే సెల్ బిలో 740, 740 బిలో పడితే ఇదొకటి 700 అండ్ 675 ఇది 2 లెవెల్స్. ఇది ఫస్ట్ డే పెట్టాను కాబట్టి చూద్దాం ఇది. సో, ఇది ఓఏ అనాలిసిస్ చూద్దాం. నిఫ్టీ వచ్చేసి 0.91 న్యూట్రల్. సో, రెసిస్టెన్స్ మ్యాక్స్ పెయిన్ ఎక్కడుంది? 23,900 ఉంది. సో, అది బ్రేక్ చేస్తే మూమెంటం వస్తుంది. 24,000 దగ్గర సీఏ ఫస్ట్ లెవెల్ ఆఫ్ రెసిస్టెన్స్ ఉంది. స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అది. అది కాకుండా 900 మ్యాక్స్ పెయిన్ ఉంది. ఈ 2 న్యూట్రల్‌గా ఉంటుంది. ఇది సెల్ ఆఫ్ వస్తుంది. స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చేసి ఇక్కడ బిల్డ్ చేసేసారు 23,800 దగ్గర. సో, ఇది వాచ్‌ఫుల్. ఇది డౌన్ సైడ్ ఇది వాచ్‌ఫుల్. ఇంకా స్ట్రాంగ్ వచ్చేసి 23,500 మీడియం 700 అలా ఉన్నాయి. సో, 900 అండ్ 24,000 ఈ 2 క్రూషియల్ అప్ సైడ్. డౌన్ సైడ్ వచ్చేసి 800, 700 ఉంది. సో, న్యూట్రల్ అనమాట 0.91 అన్‌లెస్ 1 ఎబోవ్ ఎళ్తే తప్ప ఇందులో బుల్లిష్ రాదు. బిలో 9 పడితే 0.9 పడితే సెల్ ఆఫ్ వస్తుంది. 1.09 ఈ ప్లస్ ఇది జనవరి ఎక్స్‌పైరీ. సో, ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ వచ్చేసి 52,000 అండ్ 51,500 ఈ రేంజ్‌లోనే మూవ్ అవుతుంది ఇది. ఇది బుల్లిష్‌గానే ఉంది. ఏదన్నా ఒక మైనర్ గ్యాప్ డౌన్ అయితే చూడాలి అక్కడ ఒక బై జోన్ క్రియేట్ అయితే. ఫిన్ నిఫ్టీ 0.75 ఇది 31 డిసెంబర్ ఎక్స్‌పైరీ ఇది. సో, రేపు ఎక్స్‌పైరీ ఇది. మంత్లీ ఎక్స్‌పైరీ. సో, ఈ 24,000 రెసిస్టెన్స్ ఉంది. 23,800 ఆల్ ఎక్స్‌పైరీస్ చూస్తున్నాం కదా! కన్సాలిడేషన్ అవుతున్నాయి. ఒక మూవ్ ఆఫ్ వచ్చి సో, కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఇది రేపు మండే చూద్దాం. రేపు అనాలిసిస్‌లో డీటెయిల్డ్‌గా చూద్దాం ఇది. వాల్యూమ్స్ అబ్జర్వ్ చేస్తా. ఎక్స్‌పైరీకి చూద్దాం. మిడ్ క్యాప్ నిఫ్టీ.
మిడ్ క్యాప్ నిఫ్టీ 0.979 బయాస్ నెగెటివ్. స్ట్రా ఈ చూడండి ఒక పిల్లర్ లాగా ఇక్కడ యాడ్ అయింది. 12,800 ఇది బాగా యాడ్ చేశారు నిన్న ఫ్రైడే. సో, ఇది ఫ్రైడే ఆల్రెడీ ఉంది కాబట్టి దీని వాల్యూమ్స్ కూడా తక్కువే ఉన్నాయి. పడిపోయినాయి వాల్యూమ్స్ ఓవరాల్‌గా. ఏది ఆప్షన్స్ ట్రేడింగ్‌లో బాగా పడినాయి. ఇప్పుడు లాట్ సైజెస్ పెరుగుతాయి కాబట్టి ఇంకా తగ్గుతాయి. ఒక 1 వీక్‌లో తెలుస్తుంది. నెక్స్ట్ వీక్ చూడాలి. నెక్స్ట్ వీక్ 4 డేసే. సో, ఆ పై వీక్ నుంచి చూడాలి ఎలా బిగ్గర్ లాట్ సైజు ఎలా వాల్యూమ్స్ ఉంటున్నాయో. సో, ఇది కీ లెవెల్ అనమాట. 12,800 అప్ సైడ్. డౌన్ సైడ్ వచ్చేసి 12,750. మ్యాక్స్ ప్రైస్ కూడా అక్కడే ఉంది 800 దగ్గర. సో, ఇది బయ్యర్ సెల్లర్ డామినేషన్ జోన్ అనమాట. ఇది బాగా ఇంకా టవర్‌లా పెంచితే అదొక రెసిస్టెన్స్ కింద అయిపోద్ది. ఇక్కడ బిల్డ్ చేస్తే రేంజ్ బౌండ్ నడుస్తుందనమాట ఇది. సో, ఇంతే ఇది అనాలిసిస్ ఫర్ మండే డిసెంబర్ 20. అనాలిసిస్ నచ్చితే మై స్టాక్ ఆప్షన్ అనాలిసిస్ ఛానల్‌కి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే. థాంక్ యూ. గుడ్ నైట్ ఎవ్రీవన్.